ఏబిఎన్ ప్రేక్షకులకు నమస్కారం. దినఫలాల కార్యక్రమానికి స్వాగతం. మొట్టమొదలు మనం మేషరాశి జాతకులకు ఈ గురువారం రోజున ఏ విధంగా ఉందో చూద్దాం. మేషరాశి జాతకులకు గురుగ్రహం చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే గురుగ్రహం అనుకూలంగా ఉంటుందో వ్యాపారం చేసేవారికి కావచ్చు, కళారంగంలో ఉన్నటువంటి వారి కావచ్చు, యువతీ యువకులకు కావచ్చు, చాలా అనుకూలంగా ఈరోజు కనబడుతూ ఉంది. మరి ఈ యొక్క గురువారం మేషరాశి వారికి కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయడానికి, తర్వాత ముఖ్యంగా వివాహ సంబంధాలు మాట్లాడడానికి చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అయితే మేషరాశి జాతకులకు ఒక సూచన ఏమిటంటే, మీరు ఈరోజు ఏ పని తలపెట్టుకున్నా కూడా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది. కాబట్టి చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఈరోజు ప్రారంభం చేసుకోండి. తప్పకుండా మీకు గురువు యొక్క అనుకూల్యత వలన, గురుగ్రహం యొక్క బృహస్పతి యొక్క అనుకూల్యత వలన మీకు ఈరోజు సత్ఫలితాలు పొందే అవకాశం కనబడుతూ ఉంది. రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి ఈ గురువారం ఏ విధంగా ఉందో చూద్దాం. వృషభ రాశి జాతకులకు జన్మస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి కొంత మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. మరి ఈ రోజున గురువారం గురువుకు సంబంధించినటువంటి అష్టోత్తర నామావళి, బృహస్పతికి అనుకూలంగా ఉన్నటువంటి పూజాది కార్యక్రమాలు, హోమాది కార్యక్రమాలు చేసుకోవడం సూచనగా చెప్తూ ఉన్నాం. తర్వాత ముఖ్యంగా ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి యువతీ యువకులకు గురుగ్రహం అనుకూలంగా ఉండడానికి వారు తప్పకుండా ఒక దేవాలయంలో పచ్చని పుష్పాలను, పచ్చని వస్త్రాలను దానంగా చేస్తే గురుగ్రహం అనుకూలంగా ఉంటుంది. తర్వాత వృషభ రాశి జాతకులకు, యువతీ యువకులకు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. వీరు ముఖ్యంగా విదేశీయానాలకు వెళ్ళాలనే కోరిక ఉన్నటువంటి వారు ఈరోజు అప్లికేషన్ పూర్తి చేయడం అనేది చెప్పుకోదగ్గటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఈ మిథున రాశి జాతకులకు ఈ విశ్వావసునామ సంవత్సరం గురువారం రోజున వీరికి గురుగ్రహాన్ని గమనించినప్పుడు 12వ స్థానంలో గురుగ్రహం ఉన్నాడు కాబట్టి మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని పనులకు ఆటంకాలు ఏర్పడడం, కళాకారులు ఎంత శ్రమించినా కూడా ఫలితం రాకపోవడం, ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు పొందాలని చూసినా కూడా 90% దాకా సక్సెస్ అయినా కూడా ఆ యొక్క ఫలితం అనేది రాకపోవడం గమనించదగ్గ విషయం. కాబట్టి మిథున రాశిలో ఉన్నటువంటి వారంతా కూడా ముఖ్యంగా యువతీ యువకులు పట్టుదలతో మరి అన్ని పరిశ్రమలన్నీ కూడా చేసుకోవాలి, పట్టుదలతో సాధించాలనే ఉద్దేశం పెట్టుకోవాలి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు ఈ గురువారం రోజున మిథున రాశిలో ఉన్నటువంటి వారు తప్పకుండా గురుగ్రహానికి సంబంధించినటువంటి లేదా దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి ఆరాధన చేయడం వారికి సూచనగా చెప్పబడుతూ ఉంది. ఈ కర్కాటక రాశి గురువారం చూసినప్పుడు వీరికి గురుగ్రహం 11వ స్థానంలో చాలా అనుకూలంగా కనబడుతూ ఉన్నాడు. మరి వీరు ఏ పని చేపట్టినా కూడా విజయావకాశాలు ఎక్కువ కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో, ప్రధానమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఈరోజు చాలా వైభవంగా ఉంటూ ఉంటుంది. వారు మనస్సులో అనుకున్నటువంటి కోరికలు సిద్ధింపడానికి చాలా వైభవం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి కర్కాటక రాశిలో ఈ గురువారం రోజున వీరు చేయవలసినటువంటి పని ఏమిటంటే, ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన కార్యక్రమం లేదా గురుచరిత్ర యొక్క పారాయణం చేసుకోవడం వీరికి అనుకూలంగా ఉందని చెప్పడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. తర్వాత వీరు ఏదేని ఒక గురువు యొక్క స్తోత్రాన్ని చదువుకోవడం అనేది వీరికి సూచనగా చెప్పబడుతూ ఉంది. మరి సింహరాశి ఈ గురువారం రోజున వీరికి గురుగ్రహం 10వ స్థానంలో ఉంది. అంతే కొంత అననుకూలంగా ఉన్నాడు. ముఖ్యంగా గురుగ్రహం అనుకూలంగా లేనప్పుడు ఎటువంటి వ్యాపారం మొదలుపెట్టినా కూడా ముందుకు రాదు. తర్వాత విద్యార్థులకు చాలా కష్టపడితే తప్ప ఫలితాలు రావు. పోటీ పరీక్షల కోసం వెళ్తున్నటువంటి విద్యార్థులు తప్పకుండా ఈ యొక్క గురువారం రోజున గురు కృపను పొందడానికి మరి
దత్తాత్రేయ స్వామి వారి యొక్క ప్రార్థనా శ్లోకాలు చదువుకోవడం వీరికి సూచనగా చెప్తూ ఉన్నాం. తర్వాత ముఖ్యంగా వీరు ఏదేని ఒక దేవాలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేయడం వీరికి సూచనగా చెప్పడం జరుగుతూ ఉంది. కన్యారాశి జాతకులకు చూసినప్పుడు 9వ స్థానంలో గురుగ్రహం కనబడుతూ ఉంది. ఈ గురువారం రోజున మరి ఎప్పుడైతే 9వ స్థానంలో గురువు ఉంటాడో అన్ని రకాల విజయాలు పొందే అవకాశాలు ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి విషయాలు తెలుస్తూ ఉంటాయి. తర్వాత ఎవరైతే యువతీ యువకులు ఉన్నారో వారికి వివాహ సంబంధాలు మాట్లాడుకోవడానికి చాలా మంచి రోజుగా చెప్పుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి, సినీ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి విలువతో కూడుకున్నటువంటి మరి ప్రజా సంబంధమైనటువంటి విలువలు పెరగడానికి అవకాశం మనకు కనబడుతూ ఉంది. అయితే కన్యారాశి జాతకులకు ఈ గురువారం సూచన ఏమిటంటే వారు దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి గురు చరిత్ర పారాయణం చేసుకోవడం అనేది వారికి చెప్పదగ్గనటువంటి విషయం. తులారాశి జాతకులు గమనించినప్పుడు 8వ స్థానంలో గురువు ఉన్నాడు. మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉంటాయి. తర్వాత తులారాశి జాతకులకు గురువారం ఘాతవారంగా చెప్పబడుతూ ఉంటుంది. మరి ఈ ఘాతవారం రోజున తులారాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దూర ప్రయాణాలు చేయకూడదు. తర్వాత కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయకూడదు. అదేవిధంగా విద్యార్థులు కొత్త అప్లికేషన్స్ పెట్టడం అనేది చేయకూడదు. ఒకవేళ దూర ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడితే ఇంట్లో భోజనం చేసి కానీ బయటకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. కాబట్టి మరి తులారాశిలో ఉన్నటువంటి జాతకులకు ఒక సూచన ఏమిటంటే గురుగ్రహానికి సంబంధించినటువంటి గురువారిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచ కారయేత్ గురుధ్యానం ప్రవక్ష్యామి గ్రహ పుత్ర పీడోపశాంతయే అనే శ్లోకాన్ని పఠించుకొని మీరు ఏ పనినైనా ప్రారంభం చేయవచ్చు. వృశ్చిక రాశి జాతకం చూసినప్పుడు ఈ యొక్క గురువారం రోజున వీరికి గురుగ్రహం 7వ స్థానంలో కనబడుతూ ఉన్నాడు. 7వ గురుగ్రహం ఉన్నప్పుడు అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. తప్పకుండా వీరికి అన్ని విషయాలలో విజయాలు వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ప్రజా సంబంధమైనటువంటి మెప్పుదల అనేది లభిస్తూ ఉంటుంది. తర్వాత యువతీ యువకులకు సంఘంలో మంచి గౌరవం, వాళ్ళు అనుకున్నటువంటి పనులు లభించడం అనేది చెప్పదగ్గ విషయం. తర్వాత ముఖ్యంగా రైతన్నలకు ఈ గురువారం చాలా వైభవంగా ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా అనుకూలమైనటువంటి వ్యాపార ధోరణి కనబడుతూ ఉంది. అయితే వృశ్చిక రాశి వారికి మరి ఈ గురుగ్రహం అనుకూలంగా ఉంది కాబట్టి నూతన వ్యాపారాలు చేస్తూ ఉంటారు. కానీ జైంట్ వ్యాపారాలు మాత్రం చేయకుండా ఉండడం ఒక సూచనగా చెప్పవచ్చు. ధనుస్సు రాశి జాతకులను గమనించినప్పుడు వీరికి గురువు 6వ స్థానంలో ఉన్నాడు. గురుగ్రహం అనేది అనుకూల్యత లేదు కాబట్టి ఎటువంటి వ్యాపారాలు ప్రారంభం చేయకుండా ఉండడం, దూర ప్రయాణాలు చేయకుండా ఉండడం, తర్వాత మానసిక శారీరక పరమైనటువంటి ఏవైతే కొన్ని అవసరాలు ఉంటాయో వాటిని పూర్తి చేసుకోవడం, తర్వాత కుటుంబ సమస్యలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను మీరే చర్చించుకొని వాటిని దూరం చేసుకోవడం సులభమైనటువంటి పద్ధతి. ఎందుకంటే ఎవరికో చెప్తే ఏమో చేస్తారని మాత్రం చెప్పకండి. గురువారం మీకు ఆ విధంగా ఉండే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అయితే మీరు ముఖ్యంగా దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి గురుచరిత్ర పారాయణం ఈరోజు తప్పకుండా చేయండి. మకర రాశి జాతకులను గమనించినప్పుడు వీరికి యొక్క గురువారం 5వ స్థానంలో గురుగ్రహం కనబడుతూ ఉన్నాడు. చక్కగా ఉంటుంది. నూతన వ్యాపారాలు చేసుకోవచ్చు, వివాహ సంబంధాలు మాట్లాడుకోవచ్చు. ముఖ్యంగా మరి అనుకూలమైనటువంటి వాతావరణం ఈరోజు కనబడుతూ ఉంది. వ్యాపారస్తులకు కావచ్చు, సినీ రంగంలో ఉన్నటువంటి నటులకు, కళాకారులకు, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ఈ యొక్క మరి మకర రాశిలో ఉన్నటువంటి వారికి చాలా వైభవంగా ఉంటుందని చెప్పవచ్చు. కుంభరాశి జాతకులకు చూసినప్పుడు వీరికి 4వ స్థానంలో గురుగ్రహం ఉంది కాబట్టి అననుకూల పరిస్థితులు ఎక్కువ ఏర్పడుతూ ఉంటాయి. ఏదైతే సాధించాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారో అది కొంతవరకు మిమ్మల్ని నిరాశపరిచే అవకాశం కూడా కనబడుతూ ఉంది.
కాబట్టి గురుగ్రహానికి అనుకూలమైనటువంటి గురుచరిత్ర పారాయణం చేసుకోవడం మీకు సూచనగా చెప్పవచ్చు. తర్వాత ఏదేని ఒక దేవాలయానికి వెళ్ళి గురువుకు సంబంధించినటువంటి ధాన్యాన్ని మీరు దానం చేసుకోవడం, దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అని చెప్పేసి ఆ గురుగ్రహానికి సంబంధించినటువంటి శ్లోకాన్ని 11 సార్లు చదువుకుంటే కుంభరాశి వారికి బాగా ఉంటుంది. మీనరాశి జాతకులను గమనించినప్పుడు వారికి గురువు 3వ స్థానంలో కనబడుతూ ఉన్నాడు. తృతీయ స్థానంలో మిశ్రమ ఫలితాలను ఇస్తూ ఉంటాడు. కాబట్టి ముఖ్యంగా మీనరాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు అనుకోనటువంటి గాలి కొయ్యే కంప తగిలినట్టు కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా కనబడుతూ ఉన్నాయి మీనరాశి వారికి. మరి ముఖ్యంగా యువతీ యువకులు వాళ్ళ మనసులో అనుకున్నటువంటి పనులు నెరవేరక మానసిక దౌర్బల్యత అనేది ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత తొందరపాటు నిర్ణయాలు అసలే చేసుకోకూడదు. యువతీ యువకులు విదేశాలకు వెళ్ళాలనే ఆలోచన ఉన్నటువంటి వారు, ఈ యొక్క మీనరాశిలో ఉన్నటువంటి వారు ఈ యొక్క 15వ తేదీ దాకా వారి యొక్క ఆలోచనను విరమించుకుంటే బాగా ఉంటుందనే సూచన చేస్తూ ఉన్నాం.